ఓ ఏం చేస్తున్నావు? ఏం లేదే. ఆకలి వేస్తుంది. చికెన్ తీసుకొచ్చా, ఫ్రై చేసి పెట్టొచ్చుగా. వావ్, చికెన్ తెచ్చావా? హ్మ్. ఓకే, 15 మినిట్స్లో చేసిస్తాను. ఓకే. హలో గాయస్, చూసారు కదా మా వారికి చికెన్ ఫ్రై కావాలంట. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా అంటే చాలా టైర్డ్గా ఉన్నాను గైస్. ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది. సో ఏది చేసే ఓపిక లేదు. కానీ తను అంత ప్రేమగా ఇష్టంగా అడిగాడు కదా, నాకు ఆకలిస్తుంది చికెన్ ఫ్రై చేసివా అని. సో నేను కాదనలేక చేసేస్తున్నాను అనమాట. అంతే కదా గైస్, మనకు ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఉంటాం కదా. అలాగే నేను కూడా. సో ఇక చికెన్ ఫ్రై రెసిపీ చూద్దాం. ఇది నా స్టైల్లో చికెన్ ఫ్రై అనమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, నేను ఆయిల్ ఎక్కువే వేస్తాను, మీరు మీకు తగినంత వేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి. నేను ఈ ఆనియన్స్లోనే పుదీనా కొత్తిమీర వేస్తాను. ఫ్లేవర్ బాగా ఉండి చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది గైస్. ఫస్ట్ అలా వేసి ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది. అలా వేసాక కొద్దిగా ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయాక అందులో చికెన్ వేసేయాలి. చికెన్ వేసి మంచిగా కలపాలి. అందులో కొద్దిగా వాటర్ వచ్చేంతసేపు ఉండనిచ్చి, అండ్ మధ్యలో మా వారు కొద్దిగా ఎగ్స్ కూడా కావాలని అడిగేసరికి ఎగ్స్ కూడా ఇందులోనే వేసేసాను. ఇలా ఒకసారి ట్రై చేయండి గైస్, ఎగ్స్ కూడా ఉడుకుతాయి బాగా. అది కొద్దిగా మంచిగా ఉడికాక ఉప్పు, కారం, మసాలా వేసి అండ్ లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసేసుకోవడమే. ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను మీకు ఎలా వచ్చిందనేది. ఇందాక ఆనియన్స్ ఎగ్స్ బాయిల్ చేశాను కదా, అందులో అలా చేసుకొని మనం పొట్టు తీసుకొని అన్నంలోనే పెట్టాలని, అన్నంలోనే బాయిల్ చేయాలని ఏం లేదు గైస్. ఇలా కర్రీస్లో కూడా మనం ఎగ్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా అలా చేశారా? చేస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ చికెన్ ఫ్రై గైస్ సూపర్గా అయింది గైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ విత్ థమ్స్ అప్ నాకు చాలా ఇష్టం గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. బాయ్.